నమశంకరాయ. 13వ తారీఖు జూన్ అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే కృష్ణపక్షంలో త్రయోదశి తిథి, అనగా శని త్రయోదశి. ఇటువంటి అరుదైన శని త్రయోదశి, అధిక మాసంలో వచ్చే శని త్రయోదశి మళ్ళీ రాదండి. కాబట్టి ఈ యొక్క శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశిలో జన్మించినటువంటి వారు ఈ రోజున శని దోష నివారణార్థమై చక్కగా శివాలయానికి చేరుకొని శివాలయానికి చుట్టూ 11 ప్రదక్షిణలు, శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు కానీ 11 ప్రదక్షిణలు చేసి, నవగ్రహాల చుట్టూ కూడా శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, ఆ శని భగవానుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకము మరియు నల్ల ఒత్తితో దీపారాధన నల్ల నువ్వులతో చేసి 8 నల్ల నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టడం మరియు అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టడం. ఈ విధంగా చేసినట్లయితే ఆ యొక్క శని ప్రభావం నుంచి బయటపడతారని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ అధిక జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే శని త్రయోదశి చాలా ప్రభావవంతమైనది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పీఠం ఆధ్వర్యంలో 13వ తారీఖు రోజున మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల, హోమాలు కూడా జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచినటువంటి భక్తులు 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.